బైబిల్ గ్రంథంలో వివరించబడను. గమనించాలి, సృష్టి యొక్క క్రమము, ఎవరు సృష్టించారు, ఎందుకు సృష్టించారు, ఎలా సృష్టించారు, ఎంత సమయంలో సృష్టించారు, ఈ ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన సమాచారం, స్పష్టమైన వివరణ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఉన్నదండి. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వివరించారు. ఆదికాండము 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, కీర్తనల గ్రంథము, యోబు గ్రంథము, ఇలా అన్ని పుస్తకాలలో, బైబిల్ గ్రంథంలోని అన్ని పుస్తకాలలో ఈ ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన సమాచారం ఉన్నదండి. మనం వెతికినట్లయితే, పరిశీలన చేసినట్లయితే మనము సమాధానాన్ని కనుగొనగలము. దేవుడు స్పష్టంగా రాసి ఉంచారు, స్పష్టంగా వివరించి ఉంచారు. ఎందుకంటే చాలామంది వ్యక్తులకు ఈ ప్రశ్న ఉంటుంది: సృష్టి ఎలా వచ్చింది, ఎవరు సృష్టించారు, ఎందుకు సృష్టించారు, ఎలా సృష్టించారు, ఎంత సమయంలో సృష్టించారు, ఈ ప్రశ్నలన్నీ మానవునికి వస్తూ ఉంటాయి కదా. ఆ ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన సమాచారం అందించాలని దేవుడు తన గ్రంథమైన బైబిల్ గ్రంథంలో రాసి ఉంచారండి, స్పష్టంగా వివరించి ఉంచారండి. మరి వెతుకుదామా?